చాలా మంది కూడా ఆగ్నేయ స్థలంలో ఇల్లు కట్టుకుంటూ ఉంటారు. అంటే స్థలాన్ని బట్టి వాళ్ళకి ఎలా అనుకూలంగా ఉంటే వాళ్ళ ఏరియాస్ని బట్టి. అయితే ఆగ్నేయ స్థలంలో ఇల్లు కట్టుకుంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. అమ్మ, ఆగ్నేయ స్థలంలో ముందు స్థల ఎన్నిక చేసుకునేటప్పుడు రెక్టాంగిల్ కానీ స్క్వేర్ కానీ కంపల్సరీ చూసుకోవాలి. అంటే అష్టదిక్పాలకుల్లో ఏ కార్నర్ కూడా మనకు పెరగకూడదు. అందులో అతి ముఖ్యమైనది ఏంటంటేనమ్మా, రోడ్లు విషయంలో దక్షిణం నుంచి ఉత్తరానికి, పడమర నుంచి తూర్పుకి రోడ్లన్నీ క్లియరెన్స్ ఉండాలి. చతురస్రాకారమైన రెక్టాంగిల్ అయినా. కానీ ఆగ్నేయ స్థలంలో కూడా మనకు తూర్పు భుజము ఉదాహరణకు ఒక 40 ఉంటాయి, దక్షిణ భుజము సుమారు దానికి డబల్ ఉండవచ్చు, 80 వరకు ఉండవచ్చు. అలా కాకుండా అంతకంటే ఎక్కువ ఉండకూడదు. అంటే బాగా ఇరుకుగా పొడుగుగా ఉన్న స్థలాలు కొనకూడదు అన్నమాట. అయితే రోడ్లు క్లియరెన్స్ ఉండాలి రెండు. అంటే అలాగే అక్కడ రోడ్లు కూడా తూర్పు ఉత్తరాలకు పల్లమై ఉండాలి. కానీ మనం తీసుకునేది కార్నర్ బిట్టు. కార్నర్ బిట్టు ఆగ్నేయ స్థలములు ఎలా ఉంటుందంటేనమ్మా, తూర్పు రోడ్డు దక్షిణానికి పల్లమై ఉన్నప్పుడు చెడు ఫలితాలు ఇస్తుంది. ఎంత వాస్తు ప్రకారం మనం నిర్మాణం చేసుకున్నా కూడా సత్ఫలితాలు రాదు. ఎందుకు అంటే దక్షిణం పల్లం ఉన్నప్పుడు అంత బలమైన వాస్తు కట్టినా కూడా మనకు అశుభ ఫలితాలే ఇస్తాయి అన్నమాట, అనుకూలమైన ఫలితాలు ఇవ్వదు. అవును, ఆగ్నేయ స్థలం అమ్మ, స్థల ఎన్నిక చాలా ముఖ్యమైనది. స్థలం కొనుక్కునేటప్పుడు అందులో ఎక్కడ పుట్టలు లేకుండా ప్రధానంగా చూసుకోవాలి. ఆ స్థలంలో ఎక్కడ కూడా పాములని కానీ హింసించినట్టు ప్రధానంగా ఉండకూడదు. స్థలంలో గోవులని హింసించినట్టు, గోవులని అంటే బాధించినప్పుడు, గోవుని ఎవరైనా ఒక దెబ్బ కొట్టినప్పుడు అల్లారుగా ఏడ్చినట్టు, బాధపడినట్టు, గోవులు ఎప్పుడైనా ఏదైనా ప్రమాదాలకు గురి ఆ స్థలంలో బాధ ఉన్న స్థలాలు ఉంటే మాత్రం ఫస్ట్ తీసుకోకూడదండి. ఎందుకంటే నేను 30 సంవత్సరాల అనుభవంతో ఇలాంటి ఎన్నో చూశాను. ఎన్నో చూసి వాళ్ళ జీవితం ఈ 30 years వాళ్ళ లైఫ్ని మొత్తం స్టడీ చేశాను. అందుకని ఇక్కడ కూడా సర్పదహనాలు, పామును చంపేసి ప్లాట్ ఉంది ఖాళీ ఉందని చంపేస్తుంటారు. మనకు తెలియదు, మనం చూడము, కానీ ఆ దోషం అనేది ఉంటుంది. కానీ ఖచ్చితంగా సర్పాలు ఉన్నప్పుడు అవి హింటిస్తాయి, కళల రూపంలో హింటిస్తుంటాయి, కళలో పాములు రావడం, ఇలాంటి కొన్ని ఉన్నప్పుడు మనం జాగ్రత్తలు తీసుకోవాలి ఇల్లు కట్టుకునేటప్పుడు. అలాగే మనం గృహ నిర్మాణం చేసుకోవాలన్నప్పుడు ఎంత ముందుకు పోవాలన్నది వెనకకే పోతూ ఉంటుంది. అలాంటి టైంలో అది చూయించుకొని చక్కటి డిజైన్, వాస్తుకి అనుకూలమైన డిజైన్ తీసుకుంటే ఆగ్నేయ స్థలం కూడా ఫలితాలు ఇవ్వడంలో పోటీపడి ఇస్తుందండి చాలా. కానీ అక్కడ మనం ప్రాథమిక సూత్రాలు తప్పనిసరిగా పాటిస్తాము. కానీ ప్రాథమిక సూత్రాలతో పాటు అక్కడ ఉన్న పరిసరాలకి అనుకూలంగా మనం వాస్తు ప్రకారం డిజైన్ చేసుకోవాలి. కానీ నాకు తూర్పు ఉంది, దక్షిణం ఉంది, ఆగ్నేయ స్థలము, నేను ఏ విధంగా వాస్తుకు అనుకూలంగా నేను డిజైన్ చేసుకొని కట్టుకున్నా కూడా మంచి సత్ఫలితాలు ఇవ్వదు. ఎందుకు ఇవ్వదంటే పరిసరాలకు అనుకూలంగా మనం గృహ నిర్మాణం గావించాలి. మనకు ఉత్తరంలో మనకి ఒక ఇల్లు ఉందనుకోండి, ఆ ఇంటికంటే కనీసం ఒక 1 inch అయినా మనం హైట్ కట్టుకోవాలి. ఈశాన్యం ఇంటికంటే 1 inch అయినా హైట్ కట్టుకోవాలి. అలాగే ప్రాథమిక సూత్రాల్లో ఆగ్నేయ స్థలంలో ప్రధానంగా మనం తీసుకోవాల్సింది ఏంటిదంటే మెట్ల జాగ్రత్త, బాల్కనీస్ ప్రధానంగా. ఎందుకంటే తూర్పు ఆగ్నేయంలో మెట్లు పెట్టేస్తారు. వాస్తవానికి మనకు ఏంటంటే దక్షిణ ఆగ్నేయంలో కంపల్సరీ గేట్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. గేట్ ఓపెన్ చేయగానే మెట్లు కనబడుతూ ఉన్నప్పుడు ఆ దోషం మూలంగా, అంటే ఆ వేద దోషం మూలంగా ఆ ఇంట్లో నివసించే వాళ్లకు అంటే కొంచెం మానసికమైన బాధలు కలవడము, అనారోగ్యకు ఏదో భ్రమలో ఉండటము, ఇలాంటి కొన్ని వచ్చేస్తుంది. ప్రాక్టికల్గా చాలా ఇండ్లు నేను చూశానమ్మా. అందుకని డిజైన్ చేసుకునేటప్పుడు గేట్ ఎదురుగా తప్పనిసరి ఎట్టి పరిస్థితుల్లో మెట్లు ఉండకుండా చూసుకోవాలి. మెట్ల కిందగా నడవడం రావడం ఇలాంటివి కూడా చూడొద్దు. ఎందుకంటే నేను బేగంపేటలో ఒక ఇల్లు చూశానమ్మా, సేమ్ మెట్ల కింద నుంచి నడుస్తుంటారు, పోతుంటారు, చక్కగా వాస్తవం దక్షిణాగ్నేయం గేట్ పెట్టుకున్నారు. కానీ ఆ ఇంట్లో చూస్తే దాదాపు సుమారు ఒక 7-8 మంది ఆ ఇంట్లో చనిపోయారు చూస్తుంటే. ఎందుకంటే అక్కడ పోయి చూసినప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది అంటే వాళ్ళందరినీ మనం తిరిగి రప్పించగలమా? ఎందుకంటే ఒక్కొక్క వాస్తు దోషం ఎంత తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, మనుషులను సంపాదించుకోలేం కదా. అందుకని వాస్తు దోషం నుంచి ఖచ్చితంగా మనం అక్కడ ఉన్న మంచి చెడు ఫలితాలని
ఇస్తూ ఉంటుంది. ఒక దోషం ఉన్నప్పుడు, ఒక మంచి దోషం ఉన్నప్పుడు యావరేజ్ ఫలితం ఉంటుంది, కానీ ఒక చెడు దోషాన్ని ఇంకొక చెడు దోషం ఉన్నప్పుడు భయంకరమైన చెడు ఫలితాలను ఇస్తుంది. ఇలాంటి భయంకరమైన చెడు ఫలితాలు ఉన్నప్పుడు మీరు ఇబ్బంది పడకండి. ఆ దోషాన్ని నేను స్వయంగా చూస్తాను. హైదరాబాద్ ప్రజలకు ఇంకా మన చుట్టుపక్కల 500 కిలోమీటర్స్ వరకు నేను అందుబాటులో ఉంటాను. ఒక ఇంటికి వచ్చి చూసి ఆ దోషము నిజంగా మనకు ఇబ్బంది పడుతుంటే వాటి నష్ట దిగ్బంధన ద్వారా కట్టడి చేసేస్తాను.